విషయం ఏంటంటే మన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడా మనం నెల్లూరుని చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. ఆ రోజు మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు కానీ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి కోఆపరేషన్ కానీ చాలా చక్కగా మనం డెవలప్ చేసుకున్నాం. మధ్యలో గ్రీనరీని డెవలప్ చేసుకోవాలా అనే ఒక మంచి ఆలోచనతో మన ప్రభుత్వంలో అంత బ్యూటిఫుల్గా మైపాడ్ రోడ్డుని మనం డెవలప్ చేసుకున్నాం. మధ్యలో రోడ్స్కి మధ్యలో గ్రీనరీ వేసుకున్నాం. జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంటు, కెనాల్ యొక్క పక్కనే 25 ఫీట్తో వాకింగ్ ట్రాక్ని వేసుకున్నాం. మనం చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా కూడా వికలాంగులు కానీ ఎవరైనా కూడా ఆ వాకింగ్ ట్రాక్ మీద చక్కగా వారు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కూడా ట్రాఫిక్కి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరూ కూడా ప్రయాణించవచ్చు అన్న ఆలోచనతో మనం చక్కగా దాన్ని డెవలప్ చేసుకుంటే నారాయణ గారు ఆ బ్యాలెన్స్ ఉన్నటువంటి కొంచెం వర్క్స్ని కూడా కంప్లీట్ చేయలేదు. ఈరోజు మనం వేసినటువంటి వాకింగ్ ట్రాక్ మీద సుమారుగా 25 అడుగుల వాకింగ్ ట్రాక్ మీద బంకులు పెట్టడానికి ఎల్లో కలర్ పెయింట్ వేసినటువంటి బంకులు పెట్టడానికి శాంపుల్గా ఒక 2 బంకుల్ని పెట్టడం కూడా జరిగింది ఆయన. ఇది తెలిసిన వెంటనే మేము కమిషనర్ని కలిసాము, మిగిలిన అధికారులు అందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. కమిషనర్ గారు కూడా రెస్పాండ్ అయినాడు, ఇది కరెక్టే, ఈ విధంగా బంకులు పెట్టడం కరెక్ట్ కాదు, నేను కూడా చెప్తానన్నారు. ఇంకొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది మంత్రి గారి డెసిషన్ అన్నారు. నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, నారాయణ గారు మీరు కనీసం జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్లో కానీ అక్కడ వాకింగ్ ట్రాక్లో కానీ అక్కడ 80 ఫీట్ రోడ్డు వేయడంలో కానీ అక్కడ గ్రీనరీని డెవలప్ చేయడంలో కానీ ఎక్కడ కూడా మీ పాత్ర లేదు. ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ బ్యూటిఫికేషన్ అద్భుతంగా తయారు చేశాం. మీరు కనీసం అక్కడ ఉన్నటువంటి పెండింగ్ పనులు కూడా చేయకుండా ఇక్కడ మొత్తం షాపులు సుమారుగా 200 షాపుల్ని కంటిన్యూగా పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది అన్యాయం కాదా? నిన్నటి రోజున మళ్ళా ఇట్లాంటి ఒక డబుల్ డెక్కర్స్ లాంటివి అంటే రెస్టారెంట్లు కానీ బార్లు కానీ ఏదైనా పెట్టుకునే దానికి అవకాశం ఉండేటట్లుగా ఇలాంటి పెద్ద పెద్ద ఈ షాప్స్ని తీసుకొని వచ్చి ఏమంటారు వీటిని కంటైనర్స్ని తీసుకొని వచ్చి అక్కడ పెడుతున్నారు. శాంపుల్కి ఒక కంటైనర్లు పెట్టినారు, దాని పక్కన మెట్లు పైకి వెళ్ళడానికి, పైన కూర్చోవడం, తినడం, తాగడం ఏదైనా చేసుకోవడానికి పైన అవకాశం ఉండేటట్టుగా ఒక కంటైనర్ని తీసుకొచ్చి పెట్టారు. ఇలాంటి కంటైనర్లని వరుసగా అక్కడ పెట్టి ఎవరికి ఇస్తున్నారో మీకు తెలుసా? చెప్తే నెల్లూరు ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆయన దగ్గర ఎంప్లాయీస్గా ఆయన ఎన్నికల్లో ఆయన దగ్గర శాలరీ కోసం పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తుల కోసం ఈ షాపుల్ని పెట్టిస్తూ ఉన్నారు. ఇది ఎంత ఘోరం అంటారు? ఆయన దగ్గర ఆయన కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి ఇలా షాపులు పెట్టించడానికి రోడ్లు ఏదైతే మనం డెవలప్మెంట్ ఒక్కసారి మనం అక్కడ ఎంక్రోచ్మెంట్ అంతా కూడా క్లియర్ చేసి డెవలప్ చేయడానికి మనం పెడితే దాంట్లో షాపులు తీసుకొచ్చి పెట్టినారంటే ఏ విధంగా ఆయన్ని అర్థం చేసుకోవాలి? ఇదే నారాయణ గారు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు, నేను నెల్లూరుని డెవలప్ చేస్తాను, నేను నెల్లూరుని 5,000 కోట్లతో అభివృద్ధి చేస్తాను, ఇక్కడ పార్కులు కానీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ తీసుకొని వచ్చి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తాను, ఎన్నో చెప్పారు, నమ్మాం. ఇంకా ఏం చెప్పారు? 95% కంప్లీట్ అయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అలానే వాటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి, జస్ట్ కనెక్షన్స్ ఇవ్వాలా, నేను రాగానే 4 రోజుల లోపల అవన్నీ పూర్తి చేస్తానన్నారు. 1 నెల పోయింది, 2 నెలలు పోయింది, 4 నెలలు పోయింది. వెయిట్ చేస్తాం, మాకేమీ అంత ఆతృత ఏం కాదు, మీరు చిన్నగా సమయం తీసుకొని అయినా చేయండి. అదే మీకు ముత్తుకూరు రోడ్ నుంచి నారాయణ మెడికల్ కాలేజీ వరకు సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది, 100 ఫీట్ రోడ్డు వేసుకున్నారు. అక్కడ పెట్టగలరా మీరు షాపుల్ని? ఆ 2 పక్కల పెట్టగలరా? మీకు ట్రాఫిక్ కూడా ఉండదు కదా అక్కడ. మరి మైపాడ్ రోడ్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీకు తెలియదా? రోజు కొన్ని వేల వాహనాలు ఆ దావన పోతాయి కదా. మీరు వాకింగ్ ట్రాక్ను ఆక్రమించి అక్కడ షాపులు పెట్టినప్పుడు ఆ షాపులకు వచ్చిన వాళ్ళంతా కూడా బండ్లు కానీ కార్లు కానీ ఎక్కడ పెట్టాలా? రోడ్ల మీద పెట్టాలా. రోడ్ల మీద పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ రోడ్డు నేరో రోడ్డు అయిపోతుంది. ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అవుతాయి. ఆ ప్రాంతం వాళ్ళకి సమాధానం చెప్పగలరా? ఒకవేళ మీరు ఈ షాపులు పెట్టాలని మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే ఎవరికి ఇవ్వాలా? ఆ ప్రాంతంలో అదే ప్లేస్లో చాలామంది పేదలు అక్కడ ఇల్లు కట్టుకోనంటే వాళ్ళని మనము షిఫ్ట్ చేసాం, వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేసాం. అక్కడ అంగళ్ళు పెట్టుకోనంటే వాళ్ళందరినీ షిఫ్ట్ చేసాం. ఇస్తే ఎవరికి ఇవ్వాలి? వాళ్ళకి ఇవ్వాలి. ఎవరైతే అక్కడ మనకు త్యాగం చేసినారో, ఈరోజు అక్కడ డెవలప్మెంట్ కోసం కానీ అక్కడ వాకింగ్ ట్రాక్ కోసం కానీ ఎవరైతే మనకి స్థలాలు ఇచ్చినారో, ఆ షాపులు ఎత్తేసుకొని బయట వెళ్ళినారో వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళకు కూడా పోతే ఇంకెవరికి ఇవ్వాలా? అక్కడ స్థానికంగా ఉండేటువంటి పేదలకు ఇవ్వాలి. అంతేగాని మీరు మీ దగ్గర ఉండే ఎంప్లాయీస్కి అలా ఇవ్వాలనుకోవడం ఎంత దారుణమైన విషయం అన్నది నేను ఈరోజు చెప్తాను. ఒక నెల్లూరు వ్యక్తిగా చెప్తాను. నేను ఎమ్మెల్సీ కానీ కాదు, నేనేదో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిగా కాదు, నేను బాధతో చెప్తున్నాను. ఇది తప్పు. మీరు ఇవ్వాలనుకోండి. మీరు ఇంకోటి కూడా
ఈ మధ్య లిక్కర్ షాప్స్లో కూడా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 4 షాపులు తీసుకున్నాను, యువతకు దాంట్లో నేను పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పి ఆయన మాట్లాడిన వీడియోలనే ఆడియోలనే మనమంతా కూడా కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి మనం విన్నాం. ఎక్కడైనా లిక్కర్ షాపులు నేరుగా మంత్రులే పెడితే రేపు పొద్దున అక్కడ పర్మిట్ షాప్స్ పెడతారు, ఎక్స్ట్రా టైం అమ్ముతారు, వాళ్ళు తీసుకెళ్ళి ఇళ్లలో ఏదో పెడుతుంటారు, వాటిని ఏదో షాపులు అంటారు, బెల్ట్ షాపులు పెడతారు. ఇవన్నీ పెట్టినప్పుడు మంత్రులే నేరుగా చేస్తూ ఉంటే ప్రజలు ఎవరితో చెప్పుకుంటారు? మీతో చెప్పగలరా? నాకేమీ రాజకీయాలు మాట్లాడాలని నాకేమీ ఇంట్రెస్ట్ కాదు, ఒకరిని అనవసరంగా నేను బ్లేమ్ చేయడం కూడా చేయను. చాలామంది చెప్పారు అక్కడ జరుగుతున్నటువంటి తప్పులు, అక్కడ ఏదో ఇసుక అట్టు చేస్తున్నారు, ఇది చేస్తున్నారంటే కూడా కొన్ని విషయాల్లో మేము ఇన్వాల్వ్ కాం. వాళ్ళకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చినారు. సో కొంతకాలం పాటు వాళ్ళు పాలన చేస్తారు. చివరిలో తప్పులు జరిగినప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. కానీ ఈ విధంగా కానీ అక్రమాలు చేస్తూ ఉంటే మాత్రం ఓర్చుకోలేక మాత్రమే ఈరోజు ఇవి చూస్తే కరెక్ట్ కాదు, ప్రజలకు మనం సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదన్న ఆలోచనతో మాత్రమే మీ ముందుకు ఈరోజు వచ్చి చెప్పడం కూడా జరిగింది. నారాయణ గారికి నేను సవినయంగా 2 చేతులు జోడించి కూడా ఆయనకు చెప్తా ఉన్నాను, ఇలాంటి పనులను ప్రోత్సహించకండి. తప్పకుండా మీరు యువతకి అవకాశాలు ఇవ్వండి, అలానే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి సహకారం అందించండి, ఏం తప్పులేదు. మీకు అట్లాంటి అవకాశాలు చాలా ఉన్నాయి, మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరు మంత్రిగా ఉన్నారు, మీరు ఎన్నైనా చేయొచ్చు, చేయండి. కానీ ఇలాంటివి చేయొద్దు అని మీ ద్వారా ఆయనకి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను.